చిరంజీవి గారేమో నా ఆస్తులన్నీ ఇక్కడ హైదరాబాద్ ఉండిపోయామో కదా అని చెప్పి హైదరాబాద్ ప్రాంతం గురించి ఆయన మాట్లాడతాడు. ఒక్కొక్కరు ఒక పద్ధతిలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రజలు దేనికోసం పోరాడుతున్నారు, తెలుగు ప్రజల మనోభావాలేమి, వాళ్ళు దేనిపైన అడుగుతున్నారు అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు తలా ఒక రీతిలో వాళ్ళ స్వార్థాలు మాట్లాడుతుండడం ఎంతవరకు సమంజసము? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇదే? మీ సొంతంగా చేసేటువంటి ఆలోచనలకు పదును పెడుతూ మీ ఆలోచనలకు అనుగుణంగా మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎందుకు ఇంతమంది మరణిస్తున్నారు, ఎందుకు ఆ ప్రాంతం ఇంత అట్టడిగిపోతుంది అని చెప్పి గమనించలేకపోవటము దురదృష్టకరము, సిగ్గుచేటు. పిసిసి నాయకుడు బొత్స సత్యనారాయణ గారు తన వ్యక్తిత్వం ఏందో తన మనసు ఏందో అందరికీ తెలుసు. కానీ లాస్ట్ లో తను ఆడుతున్నటువంటి డ్రామాలు ఎందుకు ఇవన్నీ? చిరంజీవి గారు పక్క సమైక్యవాదిని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పదవి తీసుకుంటూనే తాను ఒక ప్రాంతం హైదరాబాద్ ఒకటే అంటే తనకు కనపడేది, ఇంకేం కనపడట్లేదంట. కావూరు సాంబశివరావు గారు అన్ని లీడ్ తీసుకొని తాను ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుందో ప్రధానమంత్రికి గంటలు చొప్పున లెక్చర్లు ఇచ్చి మా ముందర కూడా మేము కూడా నా దొరలో ఒకసారి పోవడం జరిగింది. ఆయన చెప్తున్నటువంటి వాక్యాలు ఏ రకంగా నష్టపోతుందో ఈ ప్రాంతం అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అవి ఎందుకు తనకు గుర్తుకు రాలేదో ఆలోచన చేస్తే బాధ కలుగుతుంది. ఎందుకు వీళ్ళు ప్రజల సెంటిమెంట్స్ తో ఆడుకుంటున్నారు అన్న దానిపైన. ఇంకా కేసీఆర్ గారు తానేదో ముఖ్యమంత్రి అయిపోయినట్టు, తనకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినట్టు, తాను ఏదో కమిటీ చైర్మన్ గా ఉండిపోతాను, ఈ రకమైనటువంటి ఇది చేస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అంటున్నాడు. ఆయన ఏదో ఇప్పుడు అనౌన్స్ చేసినట్టుగా తనకు అధికారం కట్టబెట్టిన విధంగా ఉద్యోగస్తులంతా వెళ్లిపోవాలి అని చెప్పిన మాట్లాడినటువంటి వ్యక్తి దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నట్టు పనిచేసినటువంటి వ్యక్తులు అవన్నిటి కూడా ఆలోచన చేయట్లే. దాదాపుగా 1,50 కోట్లు అప్పు తెచ్చుకున్నారు ఆంధ్ర రాష్ట్రం పేరుతో. దాన్ని మ్యాండేటరీ అయిందనే దానిపైన ఇద్దరు చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎందుకు ఈ రకంగా ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? మనం అందరం కలిసి ఒకటే అడుగుదాం. తీర్మానం మీద రకరకాల తీర్మానాలు చేశారు. చేసినటువంటి తీర్మానంలో హై పవర్ కమిటీ విన్న తర్వాత ఆలోచన చేసుకోవాలని అటువంటిది ఏదో ఒక క్లారిటీ తీసుకొని మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరితో ఒకటే మాట్లాడించండి. ఒక ప్రాంతంలో ఒక రకంగా, ఒక ప్రాంతంలోనే పలు రకాలుగా మాట్లాడించి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. వాటితో పాటు ప్రజాప్రతినిధులుగా మేము ఉద్యోగస్తులకు ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాం. ఖచ్చితంగా ఏ ఉద్యోగస్తునికి కానీ ఇబ్బంది కలిగిస్తే, విభజన పేరుతో ఏదైనా ఉద్యోగస్తుని అవమానపరుస్తే, ఎక్కడ ఏ జరిగినా కూడా మేము ప్రాణాలకని తెగించి వాళ్ళకి రక్షణగా నిలబడతాం. ఈ బెదిరింపులు ఇటువంటి పద్ధతులు మంచిది కాదు. దయచేసి మీ వ్యక్తిగత స్వార్థాలు మీవేమన్నా ఉంటే మీలో పెట్టుకోండి. అవి ఇతరుల పైన చూపించి వాళ్ళపైన మీ కోపాగ్ని ప్రదర్శించాలని చేయటం చాలా తప్పు. చాలా మంది మహిళలు కూడా మాట్లాడారు, ఉద్యోగస్తులు చేసిన వాళ్ళు. మాకేం సంబంధం, మేము అన్ని ప్రాంతాలు ఒకటే అని చెప్పి దాదాపుగా 30 సంవత్సరాలు సీట్లో కూర్చొని పనిచేశాం. ఇప్పుడు మమ్మల్ని వేరుగా చూసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. చాలా తప్పు. అటువంటి ఉద్యోగస్తులకు అందరికీ మేము ఖచ్చితంగా అండగా నిలబడతాం. వాళ్ళు ఎప్పుడు ఫోన్లు చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా మద్దతు ప్రకటించడానికైనా సరే, వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగజేసిన వాళ్ళపైన కేసులు పెట్టించడమే కాకుండా వాళ్ళు తీవ్రంగా శిక్షించే విధంగా కూడా మేము పోరాడుతాం. దయవుంచి సమయం పాటించండి. ప్రజలు అల్లాడుతున్నారు. దాదాపుగా ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఆశించారు. ఎప్పుడెప్పుడు వస్తాయా నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు. రోడ్డును పడే ఇచ్చారు వాళ్ళని అందరినీ. డిఎస్సి పెట్టేస్తానం అన్నారు. అది ఏమవుతుందో తెలియట్లే. ఓ పక్క ఉద్యోగాలు చేయలేకపోతున్నారు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోతున్నారు. ఇవన్నిటినీ వైఫల్యాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవటానికి ప్రజల మధ్యన చిచ్చును పెట్టారు. ఇది సమంజసమేనా మీకు?